ఈరోజు నా కిచెన్లో నేను ఒక స్పెషల్ డిష్ అయితే ట్రై చేశాను. అదేంటంటే పన్నీర్ రైస్. సూపర్గా వచ్చిందని చెప్పడం కన్నా మా హస్బెండ్కి అయితే చాలా అంటే చాలా నచ్చేసిందండి. అందుకే ఈ ఎమ్మి రెసిపీ మీతో నేను షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి చేసేయండి. ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా కరివేపాకు, ఇంకా బీన్స్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ దాకా ధనియా జీలకర్ర పౌడర్, రుచికి తగినంత ఉప్పు, ఇంకా ఒక స్పూన్ దాకా కారం కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని ఈ పన్నీర్ ముక్కలు వేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లోకి ఉడికించిన రైస్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు నేను దీంట్లోకి బిర్యానీ మసాలాని కొంచెం వేసుకుంటున్నాను. బిర్యానీ మసాలా కూడా వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా మంచిగా కలిసేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుంటే పన్నీర్ రైస్ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.